ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం. ఆగస్టు నెల 18, 19, 20 తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. కళలో కూడా ఊహించని మార్పులైతే మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి వీడియో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆగస్టు నెల 18, 19, 20 తేదీలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు సంకేతంగా నిలవబోతూ ఉన్నాయి. ఇంతకాలం కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభార్త ఆగిపోయిన ఒక పని ముందుకు కదలడం, డబ్బుకు సంబంధించిన ఒక అవకాశం రావడం, మీ పైన ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గడం వంటి మార్పులు అయితే ఈ సమయంలో కనిపించవచ్చు. కర్కాటక రాశి వారి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అదృష్టం అంటే ఒక్క రోజులో కోటీశ్వరులు అయిపోవడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆగిపోయిన మార్గాలు మళ్ళీ తెరుచుకోవడం కూడా అదృష్టమే. మనల్ని అర్థం చేసుకొని వారు కూడా అర్థం చేసుకోవడం, మనకు రావాల్సిన డబ్బు రావడం, మనం చేసిన కష్టానికి గుర్తింపు రావడం, కొత్త అవకాశాలు మన ముందుకు రావడం, ఇవన్నీ కూడా అదృష్టానికి సంకేతాలే. అయితే 18వ తేదీ నుండి కూడా మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంతకాలం ఈ పని ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఆలోచించిన విషయం కదలడం ప్రారంభం కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక విషయంలో మీరు ఊహించని సమాచారం కూడా అందుకోవచ్చు. ఆగిపోయిన పని మళ్ళీ కదులుతుంది. కర్కాటక రాశి వారికి మొదటగా కనిపించబోయే మార్పు అయితే ఇదే. చాలా రోజులుగా కూడా మీరు ప్రయత్నం చేస్తున్న ఒక పని చిన్న కారణంతో ఆగిపోయి ఉండవచ్చు. ఎవరో ఒకరికి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఒక అవకాశం కూడా వస్తుందా రాదా అని సందేహపడుతూ మీరు ఉండవచ్చు. కాబట్టి ఈ 18వ తేదీ తర్వాత పరిస్థితిలో క్రమంగా మార్పు అనేది మీకు కనిపిస్తుంది. మీరు వదిలేసినట్టు అనుకున్నటువంటి ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు సంప్రదించాలి అనుకున్నటువంటి వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు. మీరు పంపిన అప్లికేషన్ లేదా ప్రతిపాదనకు స్పందన రావచ్చు. వ్యాపారాలు చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆర్డర్ కూడా రావచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, అవకాశాలు నిర్లక్ష్యం చేయవద్దు. చిన్నదిగా కనిపించే అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కూడా కారణం కావచ్చు. రెండవ మార్పు డబ్బుకు సంబంధించి ఉంది. శుభవార్త కనిపిస్తోంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం ముఖ్యంగా అనిపించవచ్చు. ఇప్పటి వరకు కూడా చేతిలో డబ్బు నిలవకపోవడం, ఒక ఖర్చు తర్వాత మరొక ఖర్చు రావడం, ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే ఆలోచన ఉండవచ్చు. అటువంటి సమయంలో ఆగస్టు 18, 19, 20 తేదీలో ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే పరిణామం ఎదురే అవకాశం అయితే ఉంటుందండి. ఎక్కడి నుండో రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఒక పేమెంట్ క్లియర్ కావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆదాయానికి సంబంధించిన కొత్త అవకాశం కనిపించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది. డబ్బు వస్తుంది అనే మాట విని అవసరం లేని ఖర్చులు చేయవద్దు. అదృష్టం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. మీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారికి సమాధానం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు సాధారణంగా మనసులో చాలా విషయాలు పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. మీరు పడిన కష్టం అందరికీ కనిపించకపోవచ్చు. మీరు చేసిన త్యాగాలు ఎవరికీ తెలియకపోవచ్చు. ఇంత చేసినా నాకు గుర్తింపు ఎందుకు రావడం లేదు అని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశం అయితే ఉంటుందండి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. మీరు చేస్తున్న పని గురించి ప్రశంస రావచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరగవచ్చు. ఉద్యోగంలో మీ పనిని ఉన్నతాధికారులు గమనించవచ్చు. మీరు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం అయితే లేదు. మీ పని మీ తరపున మాట్లాడే సమయం ఇది. ఇంట్లో శుభ వాతావరణం. ఈ 3 రోజుల్లో కుటుంబానికి సంబంధించిన ఒక మంచి వార్త కూడా వినే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. పెళ్ళి, ఉద్యోగం, చదువు, ప్రయాణం లేదా కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయానికి సంబంధించిన శుభవార్త కూడా రావచ్చు. ఇంట్లో ఒక కొత్త కార్యక్రమం గురించి చర్చ కూడా మొదలయ్యే అవకాశం అయితే మీకు కనిపిస్తోంది. ఎప్పటి నుండో కూడా మీరు కోరుకుంటున్నటువంటి ఒక విషయం గురించి కుటుంబ సభ్యుల నుండి అనుకూలమైనటువంటి స్పందన కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొత్త వ్యక్తి, కొత్త అవకాశం కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి సమయంలో ఒక కొత్త పరిచయం చాలా ముఖ్యంగా మారవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా కొత్త వ్యక్తితో పరిచయం కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట లేదా ఇచ్చే ఒక సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు కావచ్చు, కొత్త వ్యాపార ఆలోచన కూడా కావచ్చు, కొత్త పెట్టుబడి అవకాశం కూడా కావచ్చు, లేదా మీకు
ఇంతకాలం తెలియని ఒక మార్గం గురించి సమాచారం కూడా కావచ్చు. అందుకే 3 రోజుల్లో కూడా మీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించండి. మట్టిని పట్టుకున్న బంగారమే అనిపించే సమయం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మాటను అక్షరాలా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీని అర్థం మీ యొక్క కష్టానికి తగిన ఫలితం కనిపించే సమయం అయితే దగ్గర పడబోతోంది అన్నమాట. ఇప్పటి వరకు కూడా మీరు చేసినటువంటి ప్రయత్నాలు అయితే వృధా కాలేదని చెప్పడంలో సందేహం అయితే లేదు. అంతేకాదు, మీరు పడిన కష్టం మీ భవిష్యత్తుకు ఒక పునాదిగా కనిపిస్తోంది. మీరు ఎదుర్కొంటున్న ప్రతి నిరాశ మీకు ఒక పాఠము. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకు మరొక మార్గాన్ని చూపించింది. ఇప్పుడు ఆ మార్గాలలో ఒకటి మీకు అనుకూలంగా తెరుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే ఆగస్టు 18, 19, 20 తేదీలను కేవలం సాధారణమైన తేదీలుగా చూడవద్దు. ఈ రోజులో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నాలు, మీకు వచ్చే అవకాశాలను శ్రద్ధగా గమనించండి. ఒక ముఖ్యమైన జాగ్రత్త: అదృష్టం పెరుగుతున్న సమయంలోనే కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. ఎవరైనా త్వరగా డబ్బు రెట్టింపు అవుతుంది అని చెబితే వెంటనే నమ్మవద్దు. తెలియని వ్యక్తులకు డబ్బు ఇవ్వకండి. అవసరం లేని అప్పులు చేయకండి. మీకు అర్థం కాని పెట్టుబడిలో తొందరగా డబ్బు పెట్టుబడి పెట్టకండి. అదృష్టం అంటే జాగ్రత్తను వదిలివేయడం కాదు. అదృష్టంతో పాటు వివేకాన్ని కూడా ఉపయోగించినప్పుడే మంచి ఫలితాన్ని నిలబెట్టుకోవచ్చు. కర్కాటక రాశి వారి మీ జీవితంలో గత కొన్ని నెలలుగా కూడా ఏదో ఒక విషయంలో ఆలస్యం, నిరాశ లేదా అయోమయం కూడా ఉండి ఉండవచ్చు. ఆలస్యం అంటే అంతం కాదు. కొన్ని విషయాలను మనకు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు మనం ఎందుకు ఇంతకాలం ఎదురు చూసామో అర్థమయ్యేలాగా ఉంటాయి. ఆగస్టు 18, 19, 20 తేదీల్లో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు గమనించండి. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు, ఒక పేమెంట్ కావచ్చు, ఒక ఉద్యోగ సమాచారం కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా కావచ్చు. ఏ రూపంలో వచ్చినా సరే దానిని నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో మంచి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కర్కాటక రాశికి చెందినటువంటి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ 3 తేదీలను అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అవి ఏమిటి అంటే ఆగస్టు 18, 19, 20 తేదీలు. మీ జీవితంలో జరగబోయే మార్పులను మీరు స్వయంగా గమనించే సమయం అయితే ఇదే కావచ్చు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.